శుభం వ్యాధి శ్రీ గురుభ్యో నమః. కన్యా రాశి వారికి మే 15వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు ఏ విధంగా ఉంటున్న విషయాన్ని ఇప్పుడు మనం విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. కన్యా రాశిలో ఉన్న కేతు 12 వెళ్ళే అవకాశం ఉంటుంది 3 రోజుల తర్వాత. అలాగే మనకు సప్తమ భావంలో శుక్రుడు, శని, రాహు ఉన్నాడు. అందులో రాహు 6వ స్థానంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. శుక్రుడు బాగుంటాడు సప్తమంలోని, శనీశ్వరుడు కూడా బాగానే ఉన్నాడు. అలాగే బుధుడు అష్టమంలోకి వచ్చాడు, భాగ్యస్థానంలో రవి ఉన్నాడు. అలాగే రాజ్యంలో బృహస్పతి, లాభంలో కుజ ఉన్నాడు. రాజ్యంలో గురుడు, భాగ్యంలో రవిశ్వరుడు. ఈ 3 గ్రహాలు చాలా అద్భుతంగా ఒకదానితో అనుకున్నట్టుగా చక్కగా బాగుంది కాబట్టి ఆర్థిక విషయం ఉద్యోగరీత్యా చేసే ప్రయత్నాల్లో కొంతవరకు సక్సెస్ కనబడుతుంది. అలాగే ఏంటంటే కొన్ని ఉద్యోగులు ఎస్టాబ్లిష్ అయిన వాళ్ళకి మాత్రం ఒక్కసారిగా చిన్న పిసులు డిస్టర్బెన్స్ కూడా కనబడే అవకాశాలు ఉన్నాయి. దీనికి కారణం ఏంటంటే సప్తములో రాహు షష్ఠ స్థానంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఆరోగ్య విషయం మీద కొంతవరకు జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం అంతైనా ఉంటుంది కన్యా రాశి వారికి. ఆరోగ్య రీత్యా అంటే అప్పటి వరకు లేని అనారోగ్యం ఏదో లోపల ఉంది. ఈ రాహు బ్లడ్ రిలేటెడ్ ఇష్యూస్ ఏవో తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. సో డెఫినెట్గా అది పాదాల దగ్గర న్యూరో ప్రాబ్లం తీసుకొచ్చిన న్యూరోపతి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. ఇవన్నీ ఎలా ఉంటాయంటే సడన్గా రాహు చేంజ్ అవడం అనేది జరిగే అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా ఈ కన్యా రాశి వారు రాహుకేతుకు సంబంధించిన కొంత సంస్కారాలు చేసుకోవడం చాలా అవసరం పడుతుంది. అలాగే ఇక్కడ ఉద్యోగరీత్యా డెవలప్మెంట్స్ ఏం కనబడుతున్నాయంటే ఆల్రెడీ మొన్నటి వరకు గురుబలం ఉంది కాబట్టి చక్కటి ఉద్యోగాలు వచ్చి హ్యాపీగా ఉన్నారు. ఇంకా పెండింగ్ ఏమైనా ఉంటే ఎవరికైనా ఉద్యోగం రాని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ 15 రోజుల్లో కూడా ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. అదొక పాజిటివ్ సైన్ చెప్పచ్చు. అలాగే వ్యాపారంలో కూడా కొత్త వ్యాపారాలు ఆరంభించేవాడు కూడా వ్యాపార రీత్యా గురుడు రాజ్యంలో కూడా ఉన్నాడు కాబట్టి లాభంలో కూర్చున్నాడు కాబట్టి ఒక 20% హైక్స్ వ్యాపారంలో కనబడే అవకాశం ఉంటుంది. అగ్రికల్చర్, ఆర్గానిక్, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ, కుటీర పరిశ్రమలు అనుకోండి, అలాగే ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళకు అనుకోండి, లేదంటే ఫార్మా మనం తీసుకున్నా, లేదంటే ఎటువంటి మల్టీమీడియా అనుకోండి, లేకపోతే యూట్యూబ్ ఛానల్స్ అనుకోండి, ఏదైనప్పటికీ అన్నింటిలో కూడా ఇప్పుడు కేతు ఒక్కసారిగా మారుతున్నాడు కాబట్టి డెఫినెట్గా ఒక క్లారిటీ ఇవ్వడము, తర్వాత ఒక యోగాన్ని ఇవ్వడానికి అవకాశం బాగానే కనిపిస్తుంది. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు న్యూట్రల్గా ఉంటాయి. విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్న విద్యార్థులు కొంచెం నిదానం పాటించండి. విదేశాల్లో ఉన్న విద్యార్థులకి ఒక అవకాశం మళ్ళీ గడుగుతుంది ఉద్యోగరీత్యా సెటిల్మెంట్ అవ్వడానికి. అలాగే విదేశాల్లో ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఉద్యోగంలో కొన్ని డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్స్ రావడం, కొంతవరకు ఫ్లక్చుయేషన్ అవ్వడము, కొంచెం బెంచ్ మీద కూర్చోబెట్టడము, ఇలాంటి కొన్ని అవకాశాలు కూడా బాగా దొరుకుతుంటాయి. అంటే ఇటువంటి నెగిటివ్ ఫార్మ్స్ జరిగే అవకాశం బాగా కనబడుతుంది. ఇక ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. ఇంకా ఆరోగ్య విషయానికి వచ్చినప్పుడు రాహు 6వ ఇంట్లో ఉండడం అనేది, 6వ ఇంట్లో రాహు ఒక రకంగా పాజిటివ్ అయితే ఇంకో రకంగా నెగిటివ్ చెప్తాం. యోగం తీసుకెళ్తాడు కానీ అనారోగ్యం తీసుకొస్తాడు. సో మనం ఏంటంటే ఆరోగ్య రీత్యా జాగ్రత్త పడాలి కాబట్టి రాహు గాయత్రి మంత్రం అంటే ఎక్కడంటే నాగధ్వజాయ విద్మహే పద్మహస్తాయ ధీమహి తన్నో రాహు ప్రచోదయాత్. ఆ రాహు గాయత్రి మంత్రాన్ని కొంచెం సాధన చేయండి ఆరోగ్యం ఎస్టాబ్లిష్ అవ్వడానికి ప్రాపర్గాను. అలాగే కొంతమంది కంటే ఇంతకుముందు గురుబలంతో ఉద్యోగం ఇచ్చిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తులు ఈ రాహు ఒక్కసారి మారడం వల్ల అది కొంతవరకు ఏంటంటే చిన్న జలకంటారు చూసారా, ఆ చిన్న కన్ఫ్యూజన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అంచేత వీలైనంత వరకు అమ్మవారి అనుగ్రహం పొందడానికి దగ్గరలో ఉన్న అమ్మవారి గుడికి వెళ్ళి అష్టోత్తరం ఏదో చేసుకోవడం ప్రయత్నించండి. అదొక 2 పాయింట్స్ చేస్తే సరిపోతుంది. ఇంక వేరే ఇబ్బందికరమైన పరిస్థితి ఏం లేదు. ఏదైనప్పటికీ వివాహ సంబంధాలు చేసే ప్రయత్నాల్లో సఫలీకృతమవుతారు, శుభవార్తలు వింటారు, శుభమైన కార్యక్రమంలో పాల్గొంటారు. అలాగే ఉపనయన సంస్కారాల్లో కూడా పాల్గొంటారు. మీరు కొంత భూమికి సంబంధించిన వ్యాపారం ఏదైనా చేస్తున్న వాళ్ళు ఉన్నారంటే వాళ్ళకు ఒక 10% అడిషనల్గా బెనిఫిట్స్ వచ్చే అవకాశాలు కనబడతాయి. కొన్ని కోర్టు వ్యవహారాల్లో ఉంటే వాటిని బయటపడే అవకాశాలు కూడా మనకు బాగానే కనిపిస్తుంది చెప్పవచ్చు. ఏదైనా కూడా ఈ కన్యా రాశి వారికి చక్కగా రాహు గాయత్రి మంత్ర సాధన చేసుకుని ముందుకు వెళ్ళండి. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.